హలో అండి. సేమియా ఉప్మాని పొడి పొడిలాడేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సేమియా ఉప్మా అయితే మెత్తబడే ఛాన్సే లేదండి. చాలా బాగా వస్తుందనమాట. ముందుగా దానికోసం అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఆవాలు, ఇంకా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్నింటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈలోపు ఇంకొక గ్యాస్ పైన ఒక కప్పు సేమియాకి 1 కప్పు ఎసరు తీసుకొని ఎసరునైతే మరిగించుకోండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు సేమియా వేసుకొని సేమియానైతే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈలోపైతే ఎసరు కూడా కాగిపోయి ఉంటుందండి. ఆ ఎసరుని ఫ్రై చేసుకుంటున్న సేమియాలో వేసుకొని గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిసేపు కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసి గ్యాస్‌ని పూర్తిగా సిమ్‌లో పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక సేమియాని పట్టుకొని చూడండి. సేమియా మెత్తగా అయిపోయిందంటే సేమియా ఉడికిపోయినట్లండి. ఇంకొద్దిసేపు సిమ్‌లో ఉంచుకొని మగ్గించుకున్నారంటే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా! సేమియా ఉప్మా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.